హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మటన్ వండుతున్నాను. మటన్కి తగ్గట్టు ఉల్లిపాయలు 2-3 ఏమంటారు మిర్చి కట్ చేసుకున్నాను. ఈరోజు వచ్చేసి మటన్ బోటి. మటన్ ఒక దాంట్లో తీసుకొని కడుక్కుంటాను. బాండ్లో మా పిల్లి అయితే అరుస్తుంది. ఎదిగోండి మా పిల్లి చూస్తుంది నాకు ఎప్పుడు పెడతారు అనేసి. ఇదండి మటను మా వారు తెప్పించారు. ఇందులో వేసుకున్నాను. ఇందులో వేసేసి కడుక్కోవాలి శుభ్రంగా. నీళ్ళు తీసుకుంటున్నాను. ఒక చెంబ నీళ్ళైతే పోసా. అప్పటిదాకా మటన్ నానుతుంది. అప్పటిదాకా వేడైతే అయిపోయింది. నూనె పోసుకోవాలి. మీ ఇష్టం అండి. మటన్లో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె అయితే పోసేస్తున్నా. ఈరోజు ఆదివారం. మీ ఇళ్ళల్లో ఏం స్పెషల్ వండుతున్నారు? నేనైతే నూనె మంచి నూనె పోస్తున్నా. తెలంగాణ స్టైల్ అండి బాబోయ్. ఇలా పోసేసినాక నేను కుక్కర్లో ఉడికిస్తాను అబ్బా. ఎందుకంటే మా వారికి మెత్తగా ఉడకాలంట మటన్. నూరు నల్లిమెల్లిగడ్డ అయితే లేదు, ప్యాకెట్ అయితే తెప్పించాను. మంచిగా ఉండదు. మనం నూరుకొని పెట్టుకోవాలి, బాగుంటుంది. అప్పటిదాకా సిమ్ములో పెట్టా. ఇప్పుడు మళ్ళా వేడి కావాలి కదా మనకు నూనె అన్నట్టు. ఇదిగోండి అల్లిమెల్లిగడ్డ పేస్టు. నూరలేదబ్బా నాకు టైం లేక. నిన్న మొన్న అయితే నాట్ల మీదనే పడ్డా. నూనె అయితే వేడైంది. ఒకటైతే వేసుకొని చూద్దాం. సుయ్యమంటుందంటే నూనె వేడైపోయింది. ఇలా వేసేసుకోండి. మన చేతిలో పని అబ్బా, ఏం లేదు, నచ్చినట్టు చేసేసుకోవడమే. ఇదైతే అట్టి చేపల కూర నైట్ వండాను. అంటే ఎండిపోయిన అట్టి చేపలు ఉంటాయి కదా, అది అన్నట్టు. నేను తినను అట్టి చేపలు, మాకు ఇష్టమే. ఇది వేడి కావాలండి. అప్పటిదాకా అయితే మా ఇల్లు చూసేయండి. ఇలా ఉంది మా పిల్ల చూడు, ఎప్పుడు పెడతారనేసి చూస్తుంది. ఇదన్నమాట మా ఇల్లు. ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి జరా. అప్పటిదాకా అంటే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వాసన పోయేదాకా కాసేపు ఇలా వేయించుకొని, పచ్చి వాసన పోవాలంటే. అప్పటిదాకా ఒక బగారాకు, రెండు బగారాకులు వేసుకుంటున్నాను. ఇంకా వేగాలండి ఎర్రగా. ఒక్కొక్కరికి స్టైల్ అన్నట్టు. ఈ బాక్సులు అయితే నేను కొత్తిమీర, కలెమాకు అన్నీ పెట్టుకుంటాను. ఇలా పెట్టుకుంటే ఖరాబ్ కాదన్నట్టు. కొత్తిమీర అయితే వేసేస్తున్నా. అలాంటి 3 బాక్సులు వచ్చి బార్డర్ చేస్తే. ఇంకా ఇలా వేగాలి. ఇలా అయితే వేయించుకోండి. కలర్ రావాలి, గోల్డ్ కలర్ వస్తే బాగుంటుంది. ఇంకేంటండి విషయాలు? మనం మటన్ పెట్టుకున్నాం కదా, ఇందులో మంచిగా కడుక్కోవాలబ్బా. టైం పడుతుంది.
ఏమనుకోవద్దు. జర కట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అట్లుంటుంది మనతోని. నేనే వండుతున్నా, ఎవరు వండుతున్నారు అనుకోదు, నేనే వండుతున్నా. మనకు ఫోన్ పట్టుకోవడానికి ఎవరు లేరా అబ్బా, ఎవరిని హెల్ప్ అడిగినా ఎవరు చేయరుగా. మన తంటాలేవో మనం పడాలి అంతే. ఇలా వచ్చేసింది. ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు, ఉన్నంతలో సంతోషం ఉండాలబ్బా. అల్లం వెల్లిగడ్డ ఫస్టే వేసుకుంటే అడుగంటుతుంది. ఇంత అల్లం వెల్లిగడ్డ, ఇలా కలర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కడుక్కున్న మటన్ ముక్కలు కుక్కర్లో వేసుకుంటున్నాను. మనకు మటన్లో ఉప్పు కారం మంచిగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది అబ్బా. సప్ప ఉంటే తినబుద్ధి కాదు. కాసేపు నీళ్ళు అంతా పోయిందాక ఉడికించుకోవాలి. అందులో 2 టమాటాలు వేసుకోవాలి. పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 2 టమాటాలు తీసుకుంటున్నా. కుక్కర్లో కదా జల్దీ అయిపోతుంది. ఇలా కట్ చేసేసుకొని వేసుకుంటా. పెద్ద పెద్ద పీసులు అయినా వేసుకోవచ్చు. కుక్కర్లో కదండి ఉడికిపోతుంది. టమాటా రేట్ అయితే బాగా పిరముంది, 50కి కిలో. కడుక్కోవాలి శుభ్రంగా టమాటాలు కూడా. చాలామంది అలాగే వేసేసుకుంటారు, అట్లా వేయొద్దు ప్లీజ్. ఇట్లా తొక్కుతారు కదా దండ చేసేవాళ్ళు. టమాటా కానీ, కొత్తిమీర కానీ, కరివేపు కానీ ఏవైనా కడుక్కొని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెట్టేసుకుంటాను అన్నీ. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా వచ్చేస్తుంది కలరు, చూడండి బాబోయ్. తర్వాత కారం, కారం అయితే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. పట్టించిన కారం కదా, మటన్లో కారం ఎక్కువ ఉండాలి. ఇంత కారం వేసుకుంటాను. రాళ్ళు ఉప్పు వేసేసుకుందాము. ఉప్పు ఎందుకంటే నేను పట్టించిన దాంట్లో కారంలో ఉప్పు ఉంటుంది. తక్కువ పడితే వేసుకోవచ్చు, ఎక్కువైతే బాగా అవుతుంది అబ్బా. ఇలా ఉప్పు కారం వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి. మంచిగా ముక్కకు ఎనకాలి ఉప్పు కారం. మసాలా అయితే ఉడికినాక వేసుకోవాలి. అది మటన్ మసాలా నేను నూరు పెట్టుకుంటాను.
ఇలా అయిపోతుంది. కుక్కర్ వచ్చేసినాక కాసేపు మూత పెట్టుకోవాలి. నేనైతే అన్నం వండేసాను. వేడి వేడిగా పొగలు కక్కుతుంది అన్నము. ఇదైతే మా బాబు మా వారు క్యారెట్స్ తీసుకెళ్తారు. అలా ఉడికినాక స్మెల్ అయితే వస్తుంది. తర్వాత మనం మటన్ మసాలా వేసేసుకోవచ్చు. వేసేసుకొని 3 విజిల్ అయిపోయినాక 4 విజిల్ అయిపోయాక ఆఫ్ చేసేసుకోవచ్చు. కాస్త మెత్తగా ఉడకాలి. అందులో నీళ్ళు ఊరుతాయి మటన్లో, ఎందుకంటే నేను కడిగి వేసాను కదా. ఇలా ముక్కకైతే ఎంపుకుందబ్బా, కుత్త కుత్త అంటుంది. స్మెల్ అయితే బాగా వస్తుంది. సరిపోలేదు ఉప్పు అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇదిగో ఇంత కొంచెం తక్కువ చేసిన ఇంకేస్తున్నా. నీళ్ళు మటన్ ఉడకాలంటే కాస్త నీళ్ళు పోసుకోవాలి. మా పిల్ల అయితే కాసు వాసనకి ఒకటే ఉరుకుతుంది. ఈ సూప్ అంతా దగ్గరకు వచ్చిందాకా ఉడకబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే అయిపోతుంది కూర. అప్పటిదాకా అయితే బోటి కడిగేసుకుందాము. ఈ బోటి వచ్చేసి ఫ్రెష్గానే ఉంటుందబ్బా, కాకపోతే కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉంటుంది బోటి. ఇది ఉడుకు నీళ్ళల్లో మంచిగా కడగాలి. కడిగినాక ఉడకబెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి. అంతే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పేదవాళ్ళం అబ్బా, చిన్న చిన్న ఆనందాలు లెంకుంటాము. ఇదన్నమాట ఈరోజు లాంగ్ వీడియో. మా పూజ గది చూపించాను ఇంతకు ముందుకు వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.